హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఎగ్ బజ్జీ ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం. ఈవినింగ్ స్కూల్ నుండి పిల్లలు రాగానే స్నాక్స్ కావాలని ఏడుస్తూ ఉంటారు కదా. మనం బయట ఫుడ్ పెడితే హెల్త్కి మంచిది కాదు, సైడ్ ఎఫెక్ట్స్, హెల్త్ బాగుండదు కదా. ఇలా మన ఇంట్లోనే చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారండి. ఇలా మన ఇంట్లో ఏం లేనప్పుడు 1-2 ఎగ్స్ ఉన్నప్పుడు ఇలా సింపుల్గా చేసి పిల్లలకు పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. ముందుగా కొంచెం శనగపిండి తీసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, పసుపు, చిటికెడు కారం వేసుకోవాలండి. కారం అనేది ఆప్షనల్ అండి, ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం చిటికెడు వంట సోడా వేసుకొని, ఆ తర్వాత స్పూన్ వాము వేసుకోవడం వల్ల పిల్లలకు కూడా మంచిదండి. జలుబు కాకుండా, దగ్గు రాకుండా కూడా ఉంటుంది. ఆ వాము వల్ల ఎగ్ బజ్జీ అనేది చాలా టేస్ట్ వస్తుందండి. వాము అనేది డైరెక్ట్ వేసుకోకుండా స్మాష్ చేసి వేసేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా స్మాష్ చేసేయండి. ఆ తర్వాత బాయిల్ చేసిన ఎగ్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్స్ అనేది హాఫ్ కట్ చేసుకొని వేసుకోవాలండి. ఒకవేళ ఎగ్ మొత్తం అలానే వేసుకోవాలంటే కూడా వేసేసుకోవచ్చు. ఇలా అయితే సింపుల్గా పిల్లలకు తినడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. నేను చూపిస్తున్న విధంగా స్పూన్తో అయినా వేసుకోవచ్చు, లేదు అంటే స్పూన్తో కష్టమైతే చేయితో అయినా వేసేసుకోవచ్చు అండి. అలా వేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. ఆ తర్వాత మనం పిల్లలకి సర్వ్ చేసుకొని పెట్టాలండి. ఆ తర్వాత ఒకవేళ మనకు అప్పుడప్పుడు మిగులుతుంది కదా, మిగిలినప్పుడు ఎగ్ తినని పిల్లలకు కూడా ఆనియన్స్ కట్ చేసి ఆనియన్ పకోడీ లాగా వేసేసి ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఎందుకంటే ఈ బయట ఫుడ్ వల్ల ఎన్నో అనారోగ్య పరిస్థితులు వస్తాయి కదండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.